కుంతిపుత్రుడను కర్ణుడను మాతృప్రేమ పుత్ర ప్రేమ, పుత్ర ప్రేమ మాతృప్రేమ. ఎంత ప్రేమ తల్లి సూతనందునిపై, మరి ఇంత ప్రేమ నాడు ఎడదాచా అమ్మా. అలనాడు అస్త్ర విద్యా పరీక్షా సమయంలో ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి సూతుడా కులహీనుడా, కులహీనుడా సూతుడా అన్ని సమ్మతలాంటి మాటలతో నా అభిమానాన్ని బద్దలు కొడుతుంటే, కాదు కర్ణుడు సూతుడు కాదు, వాడు నా బిడ్డ, వాడు నా బిడ్డ అని చెప్పలేకపోయినాడు. ఈ తల్లి ప్రేమ ఏ కష్టంలో కలిసింది తల్లి. ఏమమ్మా, ధర్ముడికి యుధిష్ఠుడిని కన్నావు, పౌర్ణుడికి విముడిని మోసావు, ఇంద్రుడికి అర్జునుడిని కన్నావు. ఇవన్నీ నీకు ఇష్టమయ్యాయి కానీ లోక సాక్షి కర్మ సాక్షి అయిన భాస్కరుడు వనలబ్ధుడు కర్ణుడు నా బిడ్డ అని చెప్పలేకపోయావా అమ్మా? కనీసం దిక్కులేని బిడ్డ నాకు దొరికాడని పెద్దలకు చెప్పి నీ స్థల్యం ఇచ్చి లాలించి ఉంటే ఇవాళ నా బతికిలా నక్కలు చింపిన కలేవరం అయ్యుండేది కాదు కదమ్మా. పోనీలే అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. కానీ ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. కురు సామ్రాజ్య సుసంపన్న పరుడైన నా వద్దకు వచ్చి, నాయనా కర్ణ నువ్వు నా బిడ్డవరా అంటుంటే నా చెవులు కర్ణుడైన నావదే అని సార్థకం చేస్తున్నాయి మాత. ఇక చాలు మాత, ఇక నా వంశాన్ని కానీ నా ఔన్నత్యాన్ని కానీ ఎవరు గుర్తించక్కర్లేదు. సమస్త ధారాచక్రమేకమై కర్ణ నువ్వు సూర్యుడా అన్న నేను బాధపడనమ్మా. ఏంటమ్మా ఇది, చిరునవ్వులు చిందించాల్సిన సమయంలో విషాద ఛాయలేంటమ్మా. ఏదైనా కావాలా అమ్మా? కోరుకో తల్లి కోరుకో. నీళ్ళ నింగిలో నక్షత్రాలు దూసి మాల చేసి ఇవ్వనా? ఆ నటరాజు జడలో నడయాలే బాలచంద్రుని తీసి నీ పాదాల ముందు దింపనా? లేక నీకు కత్తి పట్టించు నా యముని పడగొట్టి మా పిన్న తండ్రి పాండురాజును తిరుగొని రమ్మంటావా? ఏం కావాలో కోరుకోదండి. కౌరవుని వదిలి పాండవులతో చేయకలపమంటావా? తప్పమ్మా ఇది. ఆ దుర్యోధనుడు లేకపోయింటే ఈనాడు ఈ కర్ణుడు నీ కళ్ళ ముందు నిలిచి ఉండేవాడే కాదు, ఏనాడో ఆత్మహత్య చేసుకునేవాడే కదమ్మా. రాజ్యమంతా నాదైనా రాజరికం నీదిగా కనుసన్నుల్లో కౌరవ సామ్రాజ్యాన్ని నేలమని మా కుటుంబం లేని మహాధికారాన్ని నుంచిన మహా ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు. సూతకునితో చలిమా అంటూ చోద్యాలు పోతుంటే జగతి కాతకుడు కాదురా సూతుడేనా అని నా స్నేహాన్ని మన్నించిన పవిత్ర మూతుడమ్మా నా దాత్రుడు. పాండవులతో సమరానికి సుయోధన సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా జనం, నా బలం, నా ప్రాణం, నేనే కర్ణుడు కర్ణుడే నేను అని చాటిన మహా ఆత్మీయుడమ్మా నా కౌరవాగ్రజుడు. అటువంటి రారాజును వదిలి పాండవులతో చేయగలిగి విజయాన్ని కయ్యం చేసుకోమన్నా. ఈ ఒక్కటి తప్ప ఏదైనా కోరుకోదండి. మహాసంగ్రామ యాగంలో పాండవుల్ని వధించరాదా? ఓహో కృష్ణ, నీవా దీని వెంట? ధర్మము గెలవలే, ఇదంతా జరగవలే. మాట ఇచ్చాను, మాట నిలుపుకుంటాను. ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పని లేదు, అతన్ని నేను వధించను. భీముడు అడ్డుపడే నిలుస్తాడే తప్ప అస్త్రాల పని అసలే పడుతుంది, అతనికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మాత్రే వచ్చి రాని వయసు, మా అస్త్రాభ్యాసం అంతా లేదు వారి ప్రాయం, వారిని వధించడం మాకే అవమానం. ఇక మిగిలింది అర్జునుడు, హరివృద్ధి పంజనుడు. అమ్మా, అర్జునుడు ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను, నన్ను ఆ రారాజు ఆవిస్తాడు. ఇక మిగిలేది కర్ణుడా లేక ఈ కౌంటెల్యుడా అన్నది దైవ నిర్ణయం. అమ్మా, అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమ మాత్రే ఐదుగురు, లేక ఈ కర్ణుడే కూలితే ధర్మ భీమ అర్జున నకుల సహదేవుల ఐదుగురు. ఆరుగురిని కన్న తల్లి నీ కొడుకుల ఐదుగురే పంచ పాండవులే. సెలవు తల్లి సెలవు.